అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు. మరి ఒక్కసారి ఆలోచించండి. శ్రీరెడ్డి ఆడపిల్లలా మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లే కదా అని వదిలేయచ్చు, పర్వాలేదు, ఏదైనా ఎవరినైనా. మరి శ్రీరెడ్డి అసలు బయటికి చెప్పుకోలేని బూతులు మాట్లాడి ఇప్పుడు మామూలుగా సారీ అంటే సరిపోతుందా? ఒకసారి రాష్ట్ర ప్రజలైనా చెప్పండి. వాళ్ళకి ఎలా సరిపోతుంది? ఏదో చిన్నపిల్లలు తెలియక తప్పు చేసి సారీ చెప్తారు, ఎలాగైనా. అలా తప్పులు చేసి సారీ అంటే శిక్ష పడకుండా ఉంటుందా? ఒకసారి చెప్పండి. అది ఎలాగూ సాధ్యపడదు. ఇది ఏమైనా సారీ అంటే వదిలేస్తారు అని అనుకుంటుంది. జగన్ మళ్ళీ సీఎం గిన అయ్యి ఉంటే అది మామూలుగా ఉండేది కూడా కాదు. శ్రీరెడ్డి గారు తప్పదు కదా. లేకపోతే దేనికైనా నిజంగానే అవకాశం ఇవ్వకుండా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా అదే చేస్తారు. ఇక ముందు అలా జరగకుండా చర్యలు తీసుకుంటేనే మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. తప్పు చేసి ఇప్పుడు సారీ అంటే ఎలా కుదురుతుంది? తప్పుకు శిక్ష అనేది ఉంటుంది. నువ్వేం చిన్నపిల్లవి కాదు. ఆమె చిన్నపిల్ల, పాలు తాగే పిల్ల, ఏదో 10-15 సంవత్సరాల లోపు ఒక పిల్ల కాదు కదా. పెళ్ళిడికి వచ్చి ఒక 35-40 సంవత్సరాలు ఈడుగలిగిన ఆమెకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈరోజు పార్టీ వాళ్ళను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి పార్టీ వాళ్ళను ఇంత హీనంగా అంటే అంత హీనంగా మాట్లాడి ఈరోజు సారీ అంటే సరిపోతుంది? ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించండి. అదే గిన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం అయి ఉంటే మామూలుగా ఉండేది ఆమె వ్యవహారం? ఊసకోత అనేది. అదే గిన ఏదన్నా ఎవరన్నా మర్డర్ చేసి సారీ అంటే సరిపోతుందా? అది ఎలా సరిపోతుంది? ఒకసారి చెప్పండి. అది ఎప్పటికీ సరిపోదు. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలన వాళ్ళు ఏమైనా ఈ గుడిశెట్టి అమర్నాథ్ గారు అంటున్నారు, వాళ్ళు మాకు తెలియదు, ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అయినా శ్రీరెడ్డి అయినా మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, మేము మాట్లాడించలేదు అని అంటారు. మరి వాళ్ళే ఆ విధంగా అంటుంటే పార్టీ నాయకులు మీ పరిస్థితి ఏమిటమ్మా? శ్రీరెడ్డి గారు, బోరుగడ్డ అనిల్ గారు అదేవిధంగా సినిమా చూపించారు కదా. ఈ కూటమి ప్రభుత్వాల మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్జీవి గారు ఎలా తీశారు, ఏ విధంగా తీశారు? ఆయన కూడా అదే విధంగా అంటారా? మరి మీరు మాట్లాడుకొని ఒక చికెన్ బిర్యానీలు, ఎగ్ బిర్యానీ తీసుకొచ్చి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడి సినిమా తీర్చిన పరిశ్రమ మీదంతా, మీ పరిపాలన అంతా 5 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం మీద, నారా లోకేష్ గారి మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదు వీళ్ళ పార్టీ అని చేపించిన ఘనత మీది. ఈరోజు ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పండి రాష్ట్ర ప్రజలు. ఇదేమన్నా సబాబేనా, సాధ్యమేనా? మరి ఆయన తినటానికి వెళ్ళాడా, సినిమా తీపియమని చెప్పడానికి వెళ్ళారా? సినిమా తీయమంటేనే కదా తీసింది. ఈయన తీయను అంటే ఆయన ఏమన్నా వద్దంటాడా? ఈరోజు తప్పించుకోకపోతే ఎలా సాధ్యపడుతుందో ఒకసారి చెప్పండి. వీళ్ళు చేసిన 100% తప్పు కనుక చూద్దాం ఇది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో. రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఆర్జీవి గారిది, శ్రీరెడ్డి గారిది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసిందిగా. వాళ్ళు ఏం మాకు సంబంధం లేదంటున్న గుడివాడ అమర్నాథ్ గారు కోడిగుడ్డు మంత్రి అన్నమాట ఆయన, పోలవరానికి అని తెలియజేస్తూ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏమో వేచి చూడవలసిందిగా. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.